అందులో తారాసిద్ధి ఏ మంత్రమైనా కూడా అది స్థూలంలో మంత్రము అంటాం. మంత్ర ఉచ్చారణ యొక్క నాదము యొక్క ప్రస్థాన రహస్యాన్ని మనకి తెలిసేటట్లు, తెలియకుండానే తెలిసేటట్లు, ఆ తెలియకపోవుటకు అతీతముగా స్వానుభూతిగా చేసేటట్లు, ఆ స్వానుభూతిని వృధా కాకుండా అదే లయమయ్యేటట్లు ఇన్ని ప్రస్థానాలు తారాసిద్ధిలో ఉన్నాయి. అంటే తారా అమ్మవారు తారాస్థాయి అంటే ఏమిటి? ఇంకా దానిపైన ఇంకేం లేదు కదా. ఏదైనా తారాస్థాయిలో అది ధ్యానములో తారాస్థాయి, యోగములో తారాస్థాయి, నీ జీవిత ప్రస్థానంలో తారాస్థాయి. అవునా? నువ్వు కూడా నీ జీవితంలో ఒక స్థితికి చేరుకుంటే నేను తారాస్థాయిలో వాడు ఉన్నాడండి అంటాం కదా. యోగములో కూడా అలాని, ధ్యానములో కూడా అలాని, ఏదైనా కూడా పైన ఇంకా తనకి పైన ఎవరూ లేని స్థితియే తారాసిద్ధి. అంటే బిందువు అని అనుకోవచ్చు. శ్రీచక్రంలో బిందువు. ఆ యొక్క శివపార్వతులకి పైన ఏముందమ్మా? ఇంకెవరు లేరు కదా, అందరూ కిందే ఉంటాం మనం. మరి అది తారాస్థాయియే కదా. శ్రీచక్రంలో నువ్వు చూపించేటప్పుడు తారా స్థాయి చూపించమ్మా అంటే ఊర్ధ్వం చూపించమ్మా అంటే బిందువుని చూపిస్తావు. దీని తర్వాత ఇంకేం లేదు కదా గురువు గారు. తారాస్థాయి ఈ తారా అమ్మవారి యొక్క గొప్పతనం అది దశమహావిద్యల్లో. అందువల్ల తారా ఉపాసన చాలా ముఖ్యమైనది. అన్ని ఉపాసనలో గొప్ప ఉపాసన ఏది అంటే తారాసిద్ధి. ఇది కావ్యకంఠ మహాముని గారు కూడా ఈ తారా మంత్రము కూడా అది ఇప్పుడు రాబోయే ప్రవచనంలో చెప్తాం. తారాస్థాయి అంటే అది అన్ని ఉపాసనలో తారాస్థితిని తీసుకెళ్తుంది. జీవితమే కాదు, యోగా జీవితము కాదు, ధ్యాన జీవితము కాదు, నీ యొక్క భౌతికమైన జీవితం కూడా నిన్ను తారాస్థాయిలో కూర్చోపెట్టే తల్లి ఎవరు అంటే తారాదేవి అని. ఈ అమ్మవారి యొక్క అంటే అమ్మవారి యొక్క ఇది ఒక ప్రకృతి రూపం అమ్మ. ఆమె వికృతి రూపం. ప్రకృతి ఆమె అయినప్పుడు వికృతి రూపం. అర్థమైందా? అమ్మవారి నుంచి అంశ రూపం. నువ్వు తారాస్థాయికి చేరుకున్నావు అంటో ఏమంటావు? అమ్మవారే నన్ను ఈ తారాస్థాయిలో నించోబెట్టిందండి అని నువ్వు అంటున్నావు కదా. అంటే లలిత అమ్మవారు తారాస్థాయిలోని తారా అమ్మవారి రూపంలో నన్ను ఈ యోగ స్థితిలో, ధ్యాన స్థితిలో ఈ స్థితికి తీసుకొచ్చింది కరుణతో అని అంటున్నావు. కానీ లలిత అమ్మవారు అంటలేదు. వీళ్ళందరూ కూడా అమ్మ ఒకే విత్తనము నుంచి ఒకే చెట్టుకి అనేక వేర్లు. తల్లి వేరు, అమ్మవారు. అది మీరు మర్చిపోకూడదు. దశమహావిద్యల్లో ఎప్పుడు వేరుగా చూడకూడదు అమ్మవార్లని. అంతమంది అమ్మవార్లు లేరు అక్కడ. అంటే ఆమె యొక్క గుణం అది. నువ్వు గొప్ప స్థితిలోకి వెళ్ళావు అంటే ఆమె కరుణ ఉందండి. అందుకే అమ్మ కరుణ అండి. అరుణాం కరుణాతరంగితాక్షి. ఆ తల్లి చూసింది కాబట్టి తారా చూపు చూసింది, తారా అంశతో చూసింది, తారా అంశతో చూపించి నన్ను తారాస్థాయికి యోగంలో తీసుకెళ్ళింది అని. నిర్వికల్ప సవికల్ప సమాధులు కూడా ఇచ్చే తల్లి తారాదేవి అని దాని అర్థం, పరమార్థం. ఇది ఎక్కడా కూడా ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్కడా కూడా ఆనందగనులు వారు చెప్పిన ప్రకారంగా ఈ భూమి మీద ఎక్కడా కూడా మీకు లభ్యము కాదు. అది బాగా గుర్తుంచుకోండి. తారా ఉపాసనా పద్ధతిని మరికొంత వ్యాఖ్యానము చేద్దాం. అంటే గురువుగారు ఏం చెప్తున్నారు, ఇంకా కొద్దిగా మీకు చెప్తాను అని. కానీ ఈ పుస్తకంలో ఆయన తారా మంత్రము ఇవ్వలేదమ్మా, అది ఆయనే రాసుకున్నారు. 1 minute నాన్న వస్తున్నాను. మన పరంపరలో అమ్మవారి కరుణ ఉన్నవాళ్ళు ఈ శ్రీ విద్యను అర్థం చేసుకుంటారు. ఏమా తారా ఉపాసనా పద్ధతిని మరికొంత వ్యాఖ్యానము చేస్తే అసలు తారా స్వరూపము, తారాదేవి యొక్క స్వభావము, తారా తత్వం ఏమిటి? ప్రతివాడికి ఒక తత్వం ఉంటుంది కదా జీవితంలో. నీకో తత్వం ఉంది, నాకో తత్వం ఉంటుంది. తత్వాలు బట్టి మనుషులు, అందరిది ఒకే తత్వం అయినప్పుడు ఇంకా ద్వైతం ఎక్కడుంది, మాయ ఎక్కడుంది?
విరుద్ధ భావాలు, విరుద్ధమైన ఆలోచనలతో ఈ ప్రపంచం వచ్చింది అని, వికృతిగా వచ్చింది. ప్రకృతి బిందువు, వికృతి ఈ సృష్టి. అదే ద్వైతము అంటారు. అమ్మవారిని అద్వైతము అంటారు, ప్రకృతి అంటారు. అలానే తారాలయ. తారాలయము అంటే నువ్వు యోగం చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, ఆజ్ఞాచక్రం దాకా మూలాధార, స్వాధిష్టాన, మణిపుర ఈ చక్రాలు దాటి తారాస్థాయి అంటే ఆజ్ఞాచక్రంలో నీ ఆత్మ స్వరూపాన్ని నువ్వు దర్శించుకున్నావు అంటే అది నీ వరకు అది ఒక తారాస్థితి. తారలకే తార, మహాతార ఆ తల్లి. ఇంకా పైకి వెళ్ళావు అనుకో, మహాతార దర్శనం చేస్తావు. మహాతార ఏది? బిందువు. ఆజ్ఞాచక్రము తార. ఈ తారయే మహాతార అవుతుంది. అంటే నిన్ను ఏం చేస్తుంది? జ్ఞానిని యోగిని చేస్తుంది, యోగిని ఋషిని చేస్తుంది. అలా నిన్ను జ్యోతిలో కలుపుకుంటోంది. అంటే జ్యోతిలో, తన జ్యోతిలో, పరంజ్యోతిలో కలుపుకుంటోంది, బిందువులో కలుపుకుంటుంది. అంటే సవికల్ప నిర్వికల్ప సమాధులు ఇచ్చే తల్లి అన్నమాట. తారాలయము అంటారు. అది కూడా ఇస్తుంది. ఇంకా ఇప్పుడు చెప్పండి, దశమహావిద్యల్లో తారాదేవి ప్రస్థానం చెప్పాను కదా, ఇంతకంటే ఇంకేం కోరుకుంటాడు మనిషి? మనిషి అనేవాడు స్థూలంలో నేను ఇది కావాలి, అది కావాలి అని అనుకుంటావు. ధ్యానములో నేను ధ్యానిని కావాలి అనుకుంటావు. ధ్యానాధ్యాత్రులు నేను తొలగించుకొని జయాన్ని నేను చేరుకోవాలి, తారాస్థితిని చేరుకోవాలి అంటావు. అలానే యోగములో కూడా యోగ సిద్ధిని పొందాలనుకుంటాం. మంత్రంలో కూడా మంత్ర సిద్ధిని పొందాలనుకుంటావు. ఏది తీసుకున్నా కూడా జీవితంలో ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితియే ఇంకా దానికంటే పైనది నువ్వు కోరుకోలేనిది ఏదైతే ఉంటుందో అదే తారాస్థితి. అవునా? ఇంకా లయం తర్వాత నువ్వేం కోరుకుంటావమ్మా? లయమే అయిపోయిన తర్వాత ఇంకా నీకేముంది? సో తారాలయ అన్న 4 విభాగాలు ఇంతో అంతో పరిపూర్ణమవుతాయి. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అవి పరిపూర్ణమవుతాయి. నీ అంతటా నీ ప్రయత్నము, నీ అంతటా నీ తెలివితేటలు ఇవన్నీ కూడా తారా అమ్మవారి దగ్గర పని చెయ్యవు. దేవుడి దగ్గర ఎప్పుడూ మౌనంగానే వెళ్ళాలి. వితర్కము, తర్కముతో ఎప్పుడూ కూడా ధ్యానము చేయకూడదు. నేను బాగా చేస్తున్నాను, నాకు అనుభూతులు వచ్చేస్తున్నాయి, ఈ తర్కము పని చేయదు అమ్మవారి దగ్గర. ఆజ్ఞాచక్రం వరకే నీవు మాయలో ఉంటావు. దాని తర్వాత నువ్వు అమ్మవారిలో అమ్మవారి యొక్క రూపాన్ని ధరించినప్పుడు నీకెందుకు మాయ? అహం బ్రహ్మాస్మి. సో ధ్యానములో మౌనం ముఖ్యము, యోగములో కూడా మౌనమే. ఆజ్ఞాచక్రం వరకు కూడా ఈ మౌనము. ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉంటే మనసు మాట్లాడుతుంది, లేదా కళ్ళు మాట్లాడతాయి, చెవులు వింటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉట్టి కేవలం మౌనంలోనే వచ్చేవి. మహామౌనం అనేది ఆజ్ఞాచక్రం పైన ఉంటుంది. అదే తారాస్థితి అంటారు. అది తెలుసుకోండి ఫస్ట్. అంతేగాని ఈ అమ్మవారిని పూజ చేస్తే నాకు ఆ శక్తులు వస్తాయి, ఈ సిద్ధులు వస్తాయి, నా కోరికలు తీర్చుకుంటాను, ఈ పిచ్చి ఆలోచనలు, పనికి మాలిన ఆలోచనలు ఏమ్మా, ఈ అమ్మవారి దానికి లొంగదు. ఈ తారా అమ్మవారిని అనుగ్రహం పొందటానికి కావ్యకంఠ గణపతి ముని ఎంత కష్టపడ్డాడో మీకు తెలియదు. ఆయన జీవిత చరిత్ర చదవండి. అమ్మవారిని అంత తొందరగా ఆయనకి దర్శనం ఇవ్వలేదు. జీవితం ఇచ్చాడు, మనం గంట ఇవ్వలేము. డాంబికాలు పలుకుతాం మనం, నాకు అది తెలుసు, ఇది తెలుసు. ఏమి తెలియదు నీకు. మాయలో అందరూ కూడా ఇంటలెక్చువల్సే. ఇంటలెక్చువాలిటీ ఎక్కడ ఆగిపోతుంది? నీ ఆజ్ఞాచక్రం దగ్గర. నీ బుద్ధి ఎప్పుడైతే బుద్ధి లయం అవుతుందిగా ఆజ్ఞాచక్రంలో, ఇంకా అక్కడి నుంచి నీ ఆత్మ ప్రస్థానం ఉంటుంది కదా. సో నీ బుద్ధితో కూడా అమ్మవారు, నీ తర్కముతో ఉన్నారమ్మ. ప్రపంచంలో ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. తారాదేవి ఉపాసన ఎవరికీ తెలియదు. అందుకే నేను చాలా విషయాల్లో దశమహా విద్యలు వచ్చినప్పుడు మహామౌనంలో ఉండమని గురుమండలము మాకు ఆజ్ఞ చేసింది. కాబట్టి తెలిసిన వాగ్వాదిని ఆ మంత్రాలు ప్రపంచంలో కూడా ఎవ్వరి దగ్గర లేని మంత్రాలు కూడా ఉన్నాయి. నేను చూడటం వరకే, నాకు దర్శనం చేసుకునే వరకే ఆజ్ఞ ఉంటుంది. కానీ ఆ అక్షరాన్ని బయటికి తీసుకొచ్చి మీకు చెప్పేంత శక్తి నాకు ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే అది లోకంలో బయటికి రాకూడదు. ఈ దశమహా విద్యలు ఎవరో కోట్లలో ఒకళ్ళు, ఇటుగో గణపతి మహాముని ఇటువంటి వాళ్ళు
ఆయన కూడా మంత్రం చెప్పలేదు. కానీ ఆయన గ్రంథములు చదవండి, ఆయన జీవిత చరిత్ర చదవండి. నేటి యుగములో, ఇప్పటి కాలంలో మహామంత్ర శాస్త్రవేత్తలైన సాక్షాత్కృత పరదేవతా స్వరూపులైన వారిలో కావ్యకంఠ గణపతి ముని పరమశ్రేష్ఠుడు. ఈ తారా ఉపాసనలో ఎవరు పరమశ్రేష్ఠులు అంటే మహామంత్ర శాస్త్రవేత్తలైన కావ్యకంఠ గణపతి ముని పరమశ్రేష్ఠుడు. ఆయన ఒక్కడే. ఆయన జీవిత చరిత్ర, ఆయన ఎంత కష్టపడ్డాడు ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని. ఆయన రమణ మహర్షి శిష్యులు, వాళ్ళ గురువు పరంపరది. వాళ్ళంతా కూడా మహోతార్ బాబాజీ పరంపరమ్మ ఇది. అందుకే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ ఒకే లలిత పరాభట్టారిక అమ్మవారి యొక్క అంశ దేవతలు. అంటే ఏంటంటే, ఇంతమంది ఇంత సృష్టి చేసినప్పుడు ఆమె గుణగణాలన్నమాట అవి. ఎంత తారాస్థితిలో ఆమె కూర్చొని ఇంత సృష్టి చేసింది అని పిండితార్థం. తారాదేవిగా దిగి వచ్చింది. తార అవతారమైంది. తార అవతార కిందకి వచ్చి చెప్పింది అమ్మవారు. తారా అదే అంశరూపంగా వచ్చిందని. ఈ దశమహావిద్యలు అమ్మవారి యొక్క అంశరూపాలు, అంతేగాని ఇవి వేరు, ఆమె వేరు అని కాదు. ఆ అజ్ఞానము అవిద్య తొలగించుకోవాలి అందరూ ఫస్ట్. ఏకత్వంలోనే అనేకత్వం అర్థం అవుతుంది, అనేకత్వంలో ఏకత్వం అర్థం కాదు. ఏమ్మా, వారి జీవిత చరిత్రలో ఎన్నో మంత్రాలని వారు సాధించారు. ఆయన ఎన్నో మంత్రాలు, తారాదేవిది. అలానే మళ్ళీ ఈ తల్లి ఎవరు, ఒక మంచి పుస్తకం రాశాడమ్మా ఆయన, నేను చదివాను అది. అదే పరశురాముడి యొక్క అమ్మగారి పేరు ఏంటిది, టైంకి గుర్తుకు రావాలి. ఆమె మీద రాశాడు, ఆ తల్లి మీద. గూగుల్ సెర్చ్ చేసి చదవండి పుస్తకాలు, ఆయన ఏమున్నాయో పుస్తకాలు అవన్నీ చదవండి. ఇవన్నీ చదివితే మీకు తెలుస్తుంది తారాస్థితి ఏంటో అనేది. తారాదేవి అమ్మవారిని ఇలా నువ్వు ప్రయత్నం చేయాలి. నన్ను ఊరికే ఇంట్లో కూర్చొని తారాదేవి అంటే ఏంటో 4 ముక్కలు వినేసి, 4 ఎవరో చెప్పినవి వినేసేసి తారాదేవి చాలా సులభంగా నేను పిలిస్తే వచ్చేస్తుంది, కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది, ఇట్లా కాదమ్మా. ఇవన్నీ నాట్ పాసిబుల్, ఇవన్నీ జరిగేవి కావు. ఎన్నో అలానే సిద్ధి పొందారు. తారామంత్ర సిద్ధి కోసము ఆ మహానుభావులు ఎన్ని పాట్లు పడ్డారు, ఎంత తపస్సు చేశారు, ఎంత మంది చేత అవమానాలు పొందారు, చెప్పలేని కథ ఇది. చాలా మంది నిరుత్సాహపరుస్తారు కదమ్మా, తారా అమ్మవారు నీకెందుకు ఇస్తుందయ్యా, అవునా? అంత పట్టుదలగా ఆయన చేశాడు తారా అమ్మవారి ఉపాసన. అవన్నీ చెప్పలేని ఎన్ని పాటలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పొందాడు. ఈ రోజుల్లో శిష్యులకి అదే కదా. అందుకే గురువుల్ని బాధ పెట్టడమే. వచ్చేటప్పుడేమో చాలా గొప్పగా వస్తారు, అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి, నన్ను మించిన శిష్యుడు లేడు అన్నట్టుగా వస్తారు. చివరికి వెన్నుపోటు పొడిచిపోతారు. ఇటువంటి వాళ్ళు ఏమ్మా తెగిన గాలిపటంలా తిరుగుతూ ఉంటారు, తాడు బొంగరం లేని జీవితాలు. అవునా? ఏదో 3 రోజులు ఉంటాడు గురువు పక్కన, వెళ్ళిపోతాడు. వాడు అవసరం తీరిపోయింది, వెళ్ళిపోతాడు. అవునా అమ్మా? ఇటువంటి వాళ్ళు ఇటువంటి మార్గాల్లో ఏమి సాధించలేరు. ఎందుకు? జీవితంలోనే సాధించలేని వాడు ధ్యాన జీవితంలోను, యోగ జీవితంలోను ఏం సాధిస్తాడమ్మా? వాడి జీవితంలోనే సరిగ్గా లేడు. అవునా? నీ ఫౌండేషనే సరిగా లేనప్పుడు నువ్వేం సాధిస్తావు? చెప్పడం మర్చిపోయి, అష్టావక్ర గీత వచ్చిందమ్మా తల్లి. అష్టావక్ర గీత పుస్తకం ఇవాళ ప్రింట్స్ వచ్చాయి. ఈ అష్టావక్ర గీత చదవండి. ఇది తారామంత్ర ఉపదేశం కోసము ఆ మహాతపస్వి ఈ పుణ్యభూమిలో తిరగని చోటు లేదు. ఈయన తారామంత్ర ఉపదేశం పొందాలని చెప్పి పాపం అసేతు హిమాచలము అంతా తిరిగాడమ్మా. ఎవరిస్తారు ఈ ఎవరిస్తారంటే మా పుస్తకంలో చూసి చెప్పేది కాదు కదా. అసలు తారామంత్రం వేరుందమ్మా. ఆ తారా ఉపాసన చేసే ఆ మహానుభావుడి కోసం ఆయన తిరగని చోటు లేదు అన్నాడు. అందరినీ చూసుకొని తిరుక్కుంటూ అసేతు హిమాచలం, కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు తిరిగాడు ఆయన. అర్థమైందా?
ఆ మహాతపస్వి పుణ్యభూమిలో తిరిగని చోట్ల చివరికి అకస్మాత్తుగా ఆయనకి తారామంత్ర ఉపదేశం జరిగింది. అకస్మాత్తుగా ఆయనకి తారామంత్ర ఉపదేశము, ఎందుకంటే వాళ్ళ గురువులు ఎవరో చెప్పరు, అదే రమణ మహర్షి ఆ తారామంత్ర ఉపదేశం ఇచ్చాడు ఆయన. అర్థమైంది. ఆ తర్వాత వారి జీవితమే మారిపోయింది. ఆ అధ్యాయములు పరమ రమణీయంగా ఉంటాయి. తారామంత్ర ఉపదేశం కోసము కావ్యకంఠ గణపతి ముని అన్న మహానుభావుడే మంత్ర లబ్ధి కోసము పాటుపడ్డారు. అంటే అటువంటి మహులు ఎంత కష్టపడ్డారమ్మా ఒక మంత్రోపదేశం పొందటానికి. ఈ రోజుల్లో చూడండి అమ్మా, ఎక్కడ పడితే అక్కడ మంత్రోపదేశాలు చేసేస్తున్నారు. అవునా? ఎక్కడ పడితే అక్కడ మంత్రోపదేశాలు జరిగిపోతున్నాయి. మాకు ఫలానా వాళ్ళు పంచదశి ఇచ్చేశారు, ఫలానా వాళ్ళు మాకు కాళీ మంత్రం ఇచ్చేశారు. ఎలా ఇస్తున్నారమ్మా? దాన్ని వాళ్ళు సిద్ధి పొందారా? ఆ కోట్లలో ఒకళ్ళు ఉంటారమ్మా. సో తారామంత్ర ఉపదేశం కోసము కావ్యకంఠ గణపతి ముని అన్న మహానుభావుడే మంత్ర లబ్ధి కోసము పాటుపడ్డారు. ఎన్నో మంత్రాలు తాను ఎరిగిన తారామంత్రం యొక్క రహస్యాన్ని ఎరుగుటకు ఆయన బహు శ్రమలకు, తారామంత్ర రహస్యాన్ని తెలుసుకోవటానికి ఆయన ఎన్నో శ్రమలు ఓర్చాడమ్మా. అది ఓర్చవలసి వచ్చింది. లయములోకి వెళ్ళటం అనే ఆశయాన్ని పెట్టుకున్నారు కనుక ఆ మహనీయుడు కష్టాలన్నిటినీ కూడా ఓర్చారు, సిద్ధిని పొందారు. చూసారా? ఈయన ఏం పొందాడు? ఈయన ఏం పెట్టుకున్నాడు? మనమైతే ఇంకోటి పెట్టుకుంటాం లక్ష్యం. తారామంత్ర సిద్ధితో నేను ఇది కావాలి అది కావాలని. ఆయన ఏమి కోరుకోలేదు. అమ్మవారు తారా లయాన్ని ఇచ్చింది, తారా లయాన్ని ఇచ్చింది ఆయనకి, ఆ మహానుభావుడికి. అది పెట్టుకున్నాడమ్మా. గొప్పవాళ్ళు గొప్ప ఆశయాలు ఉంటాయి అమ్మా. పనికి మాలిన వాళ్ళు కొందరు రోజుకి ఆశయాలు పెట్టుకుంటారు, కొందరు 3 రోజులకి ఆశయాలు పెట్టుకుంటారు, కొందరు సంవత్సరానికి పెట్టుకుంటారు, కొందరు జీవితానికే పెట్టుకుంటారు, కొందరు మా ఆత్మకి పెట్టుకుంటారు, ఆత్మని లయం దాకా తీసుకెళ్ళాలని. అదే మరి ఒక జీవితము, ఒక ధ్యానము, యోగి, ఇవన్నీ నువ్వు అయితే గాని తారాలయం అనేది రాదు. మరి ఎన్ని శ్రమలకు నువ్వు ఓరిస్తే తారాలయం నీకు రావాలి? ఒకసారి నువ్వే కావ్యకంఠ గణపతి ముని జీవితమే నాది అని ఒకసారి నువ్వు అనుకో, ఎంత కష్టపడాల్సి వచ్చింది. అప్పుడు తెలుస్తుందమ్మా మంత్రోపదేశం అంటే అంత తేలిగ్గా ఇచ్చేది కాదు అని. ఏమో మహాత్ములకే అతి దుర్లభమైన తారా విద్య సామాన్య జనులు దానిని ఎట్లుగా భావించవలనో అని చెప్పడానికి ఇది ఒక హెచ్చరిక అన్నాడు గురువుగారు. తారామంత్రం చాలా మంది ఈ మధ్యకాలంలో, నేను ఇంత ముందు మొదట్లోనే చెప్పాను కదా, ఎవరు పడితే వాళ్ళు ఇస్తున్నారని. మహాత్ములకే అతి దుర్లభమైన తారా విద్య, మహాత్ములు అంటే నిన్ను మించిన వాళ్ళని, అతని కంటే గనుడు, వాళ్ళకి అతి దుర్లభమైన తారా విద్య సామాన్య జనులు మనలాంటి వాళ్ళకి దానిని ఎట్లుగా భావించవలనో. అమ్మో తారాదేవి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. తారాదేవిని అమ్మవారి అనుగ్రహం పొందాలన్నా దాన్ని ఉపాసన చేసి సిద్ధి పొందిన వాళ్ళ దగ్గరికి ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఆయనకి అయినప్పుడు ఆయన మనకి ఇచ్చేటప్పుడు నేను ఎలా ఉండాలి, సామాన్య జనులు దాన్ని ఎట్టుగా భావించవలనో చెప్పడానికి ఇది ఒక హెచ్చరిక అన్నాడు. సో బీ కేర్ఫుల్. దశమహా విద్యలు అంటే సామాన్యమైనవి కావు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా గుణాల్లో ఉంటాయి. ఈ అమ్మవారు గుణాల్లో ఉంటుంది. కాళీ గాని, తారా గాని, ఇంకేదైనా అమ్మవారు చిన్నమస్తా గాని, వీళ్ళంతా కూడా గుణాల్లో ఉంటారు. కాబట్టి ఏమ్మా అంటే సృష్టిలో పరిపాలిస్తూ ఉంటారని, గుణముల్లో ఉంటారంటే పరిపాలించటం. అందరినీ ప్రభుత్వం చేసేది బిందువులోన శ్రీ లలితా పరాభట్టారిక. ఆమె ఆజ్ఞలు తీసుకుంటూ ఈ సృష్టిని అంతా నడిపేవాళ్ళు ఈ దశ మహావిద్యల్లో ఉన్న దేవతలు. ఎటు పడితే అటు మంత్రాన్ని చదవటము మంత్రసిద్ధి కాదు. ఊరికి ఎట్లా పడితే అట్లా మంత్రాన్ని చెప్పటం వలన మంత్రసిద్ధి అనేది కాదు. ఎందుకంటే మంత్రాన్ని పండించుకోవాలి, కరిగించుకోవాలి,
జీవితం ఎలా ఎప్పుడు పండుతుంది? అవునా? పెళ్ళై పిల్లలు, వాళ్ళు చదువులు, వాళ్ళందరినీ కూడా మళ్ళీ మంచి భవిష్యత్తు ఇచ్చి, అవునా, చివరికి అలసిపోయి నువ్వు రిటైర్ అయ్యావు అనుకో, జీవితం పండింది అని అంటావు. మరి ఎంత కష్టపడితే జీవితం పండింది? ఒక సామాన్యమైన జీవితాన్ని గడపడానికే, పండించుకోవటానికే ఇంత కష్టపడితే, ఒక మంత్రాన్ని పండించుకోవటానికి ఎంత కష్టపడాలి అని చెప్తున్నారు వాళ్ళు. అవునా? ఎంత కష్టం చూడండి. ఒక దేవతని ఇప్పుడు ఇంటి వాళ్ళని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. మనం అది కష్టమే. అందరూ నిన్ను ఇష్టపడరుగా. అందరినీ ప్రసన్నం చేసుకోవడం ఎంత కష్టమో, కంటి ముందు కనిపించే మనుషులే మనని సరిగ్గా ఆ, ఆదరణ చూపించట్లేదు. అటువంటి వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే ఎంత కష్టమో, అలాంటిది అమ్మవారిని, మరి తారా అమ్మవారిని నువ్వు ప్రసన్నం చేసుకోవాలంటే ఎంత స్థూలంగా, సూక్ష్మంగా, సూక్ష్మతరంగా, సూక్ష్మతమంగా 4 దేహాలతో ఆ తల్లిని ఆరాధిస్తే గాని ఆ తల్లి కరుణ, అది కూడా గురువులు, ఆ తారాసిద్ధి పొందిన వాళ్ళు, కావ్యకంఠ గణపతి మన ముని లాంటి పరమ శ్రేష్ఠులు ఎవరైతే ఉంటారో అటువంటి గురువులు మీ జీవితంలో వస్తే, ఏమ్మా, ఇవన్నీ నువ్వు పండించుకుంటే అప్పుడు ఆ తారా అమ్మవారి సిద్ధి, తారాస్థితి, తారా సిద్ధి నీకు అమ్మవారు ఇస్తుంది. అది నీ సంస్కారాన్ని బట్టి ఇస్తుంది. తారాలయము కావాలి, నా గురువులు ఎట్టెళ్ళారు, నేను కూడా అక్కడికే వెళ్ళిపోవాలనే ఒక గమ్యం అనేది ఒకటి పెట్టుకున్నప్పుడు తారాలయాన్ని ఇస్తుంది. అది నీ సంస్కారాన్ని బట్టి. మరి నీ మనసులో ఏముంటాయో మనకు తెలియదుగా. అది చాలా మంది అంతే కదా. మరి దశమహావిద్యలు ఎందుకు చేస్తున్నారు అంటే రాజ్యం కోసం అండి, రాజమాతంగి అని ఇవే పెట్టుకుంటున్నారు కదా. లౌకికమైన కోరికలు పెట్టుకుని చేసేవి కావు అని అది కూడా ఇస్తుంది. ఇహము పరము. థ్యాంక్ యూ. ఇహము పరము, ఇది ఇస్తుంది, అది ఇస్తుంది. ఇదేనమ్మా. తల్లి ఇవ్వలేదంటూ ఏమీ లేదు. ఇహములోను పరములోను ఇచ్చిన తర్వాత ఇంకా నువ్వేం కోరుకుంటావు చెప్పు? మూడో వస్తువు కోరుకో. ఏముందమ్మా నువ్వు కోరుకునేది? అవునా? సో ఇహము పరము అంటారు. ఇహములో మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఇహముతో కూడుకున్న కోరికలే. అమ్మా నాకు ఈ కష్టం వచ్చిందని నువ్వు అమ్మవారిని అడుగుతావు. పరములో ఏం కోరుతావు? జ్ఞాని అయ్యావు, యోగి అయ్యావు, ఏం కోరుతావు? నీకు శరీరం లేదు కదా, అమ్మా నీలో చేర్చుకో అంటావు. అదే ఇహము పరము. ఆజ్ఞ పైన పరము, ఆజ్ఞ కింద ఇహము. మెటీరియలిస్టిక్, అది స్పిరిచువలిస్టిక్. అర్థమైందమ్మా? సింపుల్ గా చెప్తున్నాను కానీ చాలా ఈ అమ్మవారిని ఉమ్, తారాదేవి ఉపదేశం ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు ఆనందగన. తారా మంత్రము ఈ గ్రంథములో ఇవ్వడానికి వీలు లేదు అన్నాడు. తారా మంత్రం ఆయన ఈ గ్రంథములో ఇవ్వడానికి వీలు లేదు, అది ఉన్నది. గట్టిగా చెప్తున్నాడు, అది ఉన్నది. దానికోసము ప్రయత్నం చెయ్యండి. వేద సమ్మతముగా వేదముల యందు ఉన్నంత మాత్రము ఇత పూర్వము చెప్పింది ఆనందగన వ్యాఖ్య. ఇప్పుడు చెప్పబోతున్నది వేద సమ్మతముగా ఉన్నటువంటి తారా విద్య యొక్క స్వరూప స్వభావ తత్వం. ఇక్కడ దానికోసము ఇతపూర్వము చెప్పింది దానికోసము ప్రయత్నం చేయండి. వేద సమ్మతముగా వేదముల యందు ఉన్నంత మాత్రము ఇతపూర్వము చెప్పింది అంటే ఇంతకు ముందు చెప్పిందే, మహానుభావులు చెప్పిందే, వేద సమ్మతంగానే చెప్పారు. ఎవరో చెప్తే ఎందుకు గురువు గారు వేదముల్లో ఉన్నది కదా అని నువ్వు అన్నా కూడా, ఇప్పుడు చెప్పబోతున్నది వేద సమ్మతముగా ఉన్నటువంటి, వేద సమ్మతముగా అంటే అందరూ, ఇప్పుడు నేను చెప్పబోతుంది అని అందరూ కూడా తారా ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని చెప్పింది వింటారు ఇప్పుడు, ఎంత గొప్పవాడైనా కూడా. ఇది అమ్మవారి వాక్యం. సమ్మతముగా ఉన్నటువంటి తారా విద్య యొక్క స్వరూప స్వభావ తత్వం గురించి చెప్తున్నాడు. అసలు ఆమె స్వరూపం ఏమిటి, ఆమె తత్వం ఏంటి, ఇవి తెలుసుకోకుండా ఊరికి తారా విద్య అంటూ ఎగిరి గంతేయడం కాదు. అవునా? ఏదైనా తత్వం తెలియాలి, స్వరూపం తెలియాలి. తారా అంటే ఏమిటి? ఇంతవరకు ఇప్పుడు నేను చెప్పానే, అరగంట ఎంత చెప్పాను? మరి మీకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయి అందులో? ఏమ్మా, తారా విద్య దశమహావిద్యలో 2వ స్థానంలో ఉన్న విద్య. ఇది 2వ స్థానంలో ఉంటుంది తారా విద్య ఎప్పుడు కూడా. ఇది అద్వితీయము, దీని మించి అద్వితీయము.
నేను మించిన విద్య లేదు అని. శబ్దము యొక్క శక్తి, నాదము యొక్క శక్తి, బిందువు యొక్క శక్తి, త్రిశక్తులు కలిసినదియే తార. చూసారా ఎంత బాగా చెప్పాడు. తార అంటే ఏమిటి? శబ్దం యొక్క శక్తి. ఇప్పుడు ఓంకారం ఉందనుకో, ఓం శబ్దంలో శక్తి ఉన్నదిగా. అలానే నాదము యొక్క శక్తి చూడండి, ఓం నాదశక్తి. గుడి గంటలు ఉన్నాయి కదమ్మా, గంట మోగిస్తే ఏమొస్తుంది? శబ్దము వస్తుంది. టాంగ్ అనేది నాదము, దాని శక్తి. అలానే బిందువు యొక్క శక్తి, బిందువు ఏదైతే ఉందో, శ్రీచక్రంలో బిందువు ఉంది కదమ్మా, అదే బిందు ప్రతిస్పంద స్పంద, బిందు స్పంద ప్రతిస్పందము, మూడు ఉన్నాయి. ఈ త్రిశక్తులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ కలిసినదియే తార. ఈ మూడు ఉన్న తల్లియే తార. అందుకే ఓంకారమే తార, హ్రీంకారమే తార, శ్రీంకారమే తార, ఈంకారమే తార. అది చెప్తున్నాడు. అవునా? ఆజ్ఞాచక్రం వరకు ఓంకారం చేసావు, అక్కడ నువ్వేమయ్యావు? నాదం అయ్యావు. అవునా? నాదశక్తి. అవునా? అలా ఈ తారాస్థితి ఓంకారం దగ్గరకు వచ్చినప్పుడు నేను ఓంకారం నన్ను నేను చూసుకున్నాను అన్నదే తారాస్థితి. మరి కింద ఉన్నప్పుడు నేను శరీరంలో ఉన్నాను, నా పేరు ఇది అని చెప్పావు కదమ్మా, అంటే అది మాయండి. ఇది తారాస్థితిలో ఉన్న నేను ఓంకార రూపాన్ని, అహం బ్రహ్మాస్మి, అన్నీ నాలో నుంచే వస్తున్నాయి అనే సత్యాన్ని తెలుసుకున్నాను. సత్య అన్వేషణ చేసి దాన్ని నేను అనుభూతి చెందాను. అదే తారాస్థితి. ఓం తారాస్థితి, హ్రీం తారాస్థితి, శ్రీం తారాస్థితి, ఈంకారము తారాస్థితి. చాలా ఈ అదే లయము, తారాలయము, ద టాప్ అన్నమాట, టాప్ ఆఫ్ ది టాప్.